వ్యూ కనబడట్లేదు అంతే. ఓకే, విజేంద్ర ప్రసాద్ గారు ఇలా కంటిన్యూ అవుదాం ఆడియోతోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే, మాతో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. అయితే ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించి చాలా అనుమానాలు ఆందోళనలో వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఆస్పెక్ట్స్ లో మేము ఇంట్రాగేట్ చేస్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏం చెప్తారు అసలు ఈ మృతికి సంబంధించి ఫస్ట్ గా? Actually, this is Vijay Prasad Reddy, sir. My name is Vijay Prasad Reddy. Yeah, okay. Sorry. Yeah, continue. Okay. ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ పోలీసు వారి నిర్లక్ష్యం మొదటి రోజు చాలా స్పష్టంగా కనబడిందండి. అంటే ఆ క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయకపోవటం కానివ్వండి, ఆ క్రైమ్ సీన్ దగ్గరికి పోలీస్ సెక్యూరిటీ వెళ్ళకపోవటం కానివ్వండి, అక్కడ ఎవరు పడితే వాళ్ళు రావడం, విచ్చలవిడిగా అక్కడ ఏవి పడితే అవి ముట్టుకోవడం, ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని అటు ఇటు కదపటం, ముఖ్యంగా బైక్, ఆ హెల్మెట్, అక్కడ ఉన్న షూ కానివ్వండి, ఆయన కళ్ళజోడు ఒకటి పగలలేదు, స్పెక్ట్స్ అలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్లూస్ సార్. అక్కడ ఉన్నవన్నీ కూడా క్రైమ్ సిచ్యువేషన్ జరిగిన చోట ఏం క్రైమ్ జరిగిందని తెలుసుకోవటానికి అక్కడ చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేయాల్సి ఉంది. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయలేదు సార్ వాళ్ళు. ఓకే. సో అలాగే సాయంత్రం వరకు కూడా అక్కడికి ఎవరు వెళ్ళలేదు. మర్నాడు కూడా పంచనామా బాగా లేట్ అయిపోయింది సార్. పంచనామా లేట్ అయిపోయింది, పోస్ట్ మార్టం లేట్ అయిపోయింది, చాలా లేట్ గా ప్రాసెస్ జరిగింది. అంటే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ గానే మాట్లాడారు పోలీసులు, ఫస్ట్ నుంచి మాకు సన్నిహితంగానే మెలుగుతూ వచ్చారు. అన్ని విషయాల్లో మేము అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తూనే వచ్చారు. మీకు న్యాయం చేస్తా ఉన్నారు, సమగ్ర విచారణ జరిపిస్తా ఉన్నారు. ఇంతవరకు ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు సార్, ఇంతవరకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పాస్టర్ ప్రవీణ్ తనకు కొంత థ్రెట్ ఉందని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఎవరితోనైనా దగ్గర సన్నిహితులతో చేసిన పరిస్థితి ఉందా? కాకపోతే పోలీసులకు ఎక్కడ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టయితే చెప్పట్లే కదా? లేదు సార్, ఆయన ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. థ్రెట్ ఉందని కూడా పర్టికులర్ గా నొక్కి చెప్పలేదు సార్. థ్రెట్ ఉందని ఎక్కడ పబ్లిక్ లో నొక్కి చెప్పలేదు, కానీ ఆయన ఎవరికి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఏదో కొన్ని సిచ్యువేషన్స్ లో పోస్టులు పెట్టారు సార్ ఫేస్బుక్ లో, అంతే. ఓకే. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, కానీ ఎవరు అనేది తెలియదు, సోషల్ మీడియాలో చేశారు. యా, ఆయన కూడా పోస్ట్ పెట్టారు సార్, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, నాకు థ్రెట్ ఉందన్నట్టుగా పోస్ట్ పెట్టారు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఒక పక్క క్రైస్తవ సంఘాలంతా కూడా కొంతమంది మతోన్మాదులు ఈ పని చేశారని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కౌంటర్ అటాక్స్ కూడా వస్తున్నాయి. గతంలో పాస్టర్ ప్రవీణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇతర ధర్మాలకు సంబంధించి ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని నేను అడగడానికి మీరే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అంశాల మీద మీరు ఇంతకుముందు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు సంబంధించి? సార్, యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఏవైతే మీరు కౌంటర్స్ మాట్లాడారని చెప్తున్నారో, ఈ కౌంటర్స్ విషయంలో అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, జాగ్రత్త వినండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది ఉన్మాదంతో రగిలిపోతూ గ్రంథాల మీద, దేవుళ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలు చేస్తూ కొన్ని ఛానల్స్ పొట్టపోసుకుంటున్నాయి సార్. కొన్ని ఛానల్స్ అంటే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఛానల్స్ పెట్టుకుని మతాల పేరిట చిచ్చులు రేగొడుతూ వాళ్ళు డబ్బులు గడిస్తూ హ్యాపీగా వాళ్ళు పొట్టపోసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళు బైబిల్ మీద, అలాగే బైబిల్ గ్రంథం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ చేస్తూ కొన్ని పుస్తకాల్లో, లేదా మీ పుస్తకాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి కదా, అవి వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎలా రాయబడింది, అక్కడ ఎలా రాయబడింది అంటూ చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి సార్ ప్రవీణ్ గారు చేసినవి. ఆ మొదట జరిగిన విషయాలు అంటే వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పడం మానేసి ఈయన మాత్రమే మాట్లాడారని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అన్నట్టుగా ఈ చర్చల్లో భాగంగా వాళ్ళు అడగటం, ఈయన సమాధానం చెప్పటం, వాళ్ళు ప్రశ్నించటం, ఈయన సమాధానం చెప్పటం, అలా కొన్ని విషయాలు జరిగాయి సార్. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కానివ్వండి, పూర్తి వీడియోలు కానివ్వండి, నేటికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అలాగే ఉన్నాయి సార్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వాటిని, లేదంటే నేను కూడా మీకు వాటిని షేర్ చేయగలను సార్, మీరు ఓకే అంటే. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు